హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను అలసంద గింజలు ఫ్రై చేస్తున్నా. అందుకోసం ముందుగా వాష్ చేసుకొని నీట్‌గా ఇలా పక్కకు తీసుకుంటున్నా. ఇక్కడ చూస్తున్నట్లే మొలకెత్తిన అలసంద గింజలు ఇవి. ఎందుకంటే మా అమ్మ ఒకరోజు ముందే తీసుకునింది కదా! నెక్స్ట్ డేకి అలా మొలకెత్తాయి. చాలా హెల్తీ కదా! ఇంకా మా సైడ్ అయితే అలసంద గింజలు అంటాము. మీ సైడ్ ఏమంటారో మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఇక్కడైతే కొంచెం సేపు ఉడకపెట్టుకున్నా. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇంకా ఫ్రై చేసుకోవాలి కదా! ఇంకా అందులో ఆయిల్ కొంచెం వేసుకొని ఆవాలు, శనగబ్యాళ్ళు, ఇంకా కొంచెం కరివేపాకు, 2, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఇంకా వెల్లుల్లిపాయ, ఇంకా ఆనియన్ వేసుకున్నా. ఆనియన్ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్న, పసుపు, ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఉడకబెట్టుకున్న అలసంద గింజలు అది ఇందులో వేసుకొని అవి కూడా కొంచెం సేపు ఫ్రై చేసి ఫైనల్గా టేస్ట్ కోసం గరం మసాలా యాడ్ చేసా. ఇంకా టేస్ట్ చూసుకోండి, సాల్ట్ తక్కువ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు యాడ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఇది మనం రైస్లో కూడా కలుపుకొని